హౌ టు గ్రో బియర్డ్ ఫాస్టర్ అండ్ నేచురల్లీ. మీ ఏజ్ 18 to 25 ఉండి బియర్డ్ ఇంకా రాలేదు, లైట్ గా ప్యాచీ బీడ్ ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎన్నో బీడ్ ఆయిల్స్ వాడి, ఎన్నో బియర్డ్ గ్రోత్ సిరమ్స్ వాడి యూస్ అవ్వలేదని తెలుసుకొని హోమ్ రెమెడీస్ అన్ని ట్రై చేసి అవి వర్క్ అవ్వక యూట్యూబ్ కి వెళ్ళి యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఎవడో చెప్పిన దాన్ని విని అది ట్రై చేసి అది వర్క్ అవ్వక కరెక్ట్ గా బియర్డ్ గురించి చెప్పేవాళ్ళు లేక అర్థం కాని స్థితిలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నేను ఒకటే చెప్తున్నా, నేను విన్నాను, నేనున్నాను. 18 years ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటది. నాకు కేజీఎఫ్ హీరో యష్ లాగా బియర్డ్ ఉంటే నేను కూడా హీరో లాగా ఉంటాను కదా అని. యాక్చువల్లీ దట్ ఈస్ ట్రూ. యావరేజ్ ఫేస్ నుంచి మ్యానీ లుక్స్ లోకి తీసుకురావాలంటే ఓన్లీ బియర్డ్ వల్లనే సాధ్యం. బియర్డ్ వల్లనే తీసుకురాగలం. అందుకే ఎవ్రీ మెన్ కి బియర్డ్ రావాలని, బియర్డ్ ని గ్రోత్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. కోరిక వరకు ఓకే, బట్ బీడే లేదే, బీడే రాలేదే, వస్తుందో రాదో కూడా తెలియదు. బట్ అయినా ఏం పర్లేదు, ఇప్పుడు వరకు ఎన్నో వీడియోస్ చూసుంటారు, అట్లనే ఈ వీడియో కూడా చూడండి. బియర్డ్ గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, క్లారిటీ మీకు లభిస్తుంది. అండ్ ఈ వీడియోలో మెయిన్ కీ పాయింట్ ఒకటి ఉంది, సో వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఈ వీడియోలో బేసిక్ గా బియర్డ్ గ్రోత్ ఎలా స్టార్ట్ అవుతుంది, 25 years దాటినా ఫుల్లీ బియర్డ్ లేకుండా ప్యాచీ బియర్డ్ గా ఎందుకు ఉండిపోతుంది, అసలు బియర్డ్ గ్రోత్ అనేది మన వల్ల అవుతుందా అవ్వదా, ఒకవేళ అయితే ఏం చేయాలని తెలియాలంటే ఈ వీడియో నేను వరకు చూడండి రా ప్లీజ్. ఉన్న పోతలో ఉంటూ అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఎంజాయ్ ద వీడియో, లెట్స్ స్టార్ట్. ఓకే, బిఎల్ లో మొత్తం 3 కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ బిఎల్ లేని బిఎల్ అంటే బిఎల్ లైట్ గా ఉన్నవారు. సెకండ్ ప్యాచీ బియర్డ్, హాఫ్ బియర్డ్ ఉంటది, అక్కడక్కడ హెయిర్ ఉంటది. థర్డ్ ఫుల్లీ బియర్డ్, బియర్డ్ అనేది ఫుల్ గా కవర్ అయి ఉంటది. ఫుల్లీ బియర్డ్ కేటగిరీ వాళ్ళకి ఆల్రెడీ ఫుల్ బియర్డ్ ఉంది కాబట్టి వీళ్ళని కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇదే నా మర్యాద. ప్యాచీ బియర్డ్ అండ్ బిఎల్ లేని బియర్డ్, ఈ కేటగిరీ వాళ్ళకి బియర్డ్ లేని బియర్డ్ ఎప్పుడు పేరు వినలేదు కదా. అంటే ఆ కేటగిరీ వాళ్ళకి ఎవరు పేరు పెట్టలేదు, అందుకే నేనే పెట్టేసా బియర్డ్ లేని బియర్డ్ అని. ఈ బియర్డ్ లేని బియర్డ్ వాళ్ళకి అండ్ ప్యాచీ బియర్డ్ వాళ్ళకి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ ఒకటే, అండ్ బియర్డ్ ని గ్రోత్ చేయాల్సిన ప్రాసెస్ కూడా ఒకటే. ఓకే, ఫస్ట్ బియర్డ్ ఎలా గ్రోత్ అవుతుంది అంటే మెయిన్ గా 2 ఫ్యాక్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఫ్యాక్ట్ నెంబర్ 1, జెనెటిక్స్. జెనెటిక్స్ అంటే తెలియని వాళ్ళకి వంశ పారంపర, వంశ సంబంధిత పారంపరం, జన్యు సంబంధిత లేదా వంశ పారంపరం అని చెప్పవచ్చు. అమ్మయ్య చెప్పేసా. ఈ జెనెటిక్స్ బేస్ చేసుకుని మీకు బియర్డ్ రావాలా వద్దా అనేది మీ జెనెటిక్స్ డిసైడ్ చేస్తుంది. అంటే మీ ఫాదర్, మీ బాబాయ్, మీ గ్రాండ్ ఫాదర్ లకి బియర్డ్ ఉంటే వాళ్ళ జెనెటిక్స్ మీకు వచ్చి మీకు బియర్డ్ వస్తుంది. సో వాళ్ళకి బియర్డ్ ఉంటే మీకు బియర్డ్ ఖచ్చితంగా వస్తుంది, వాళ్ళకి బియర్డ్ లేకపోతే మీకు రాదు, అంతే సింపుల్. అండ్ మళ్ళీ ఈ జెనెటిక్స్ లో కూడా 2 types ఆఫ్ కేసెస్ ఉన్నాయి. కేసు నెంబర్ 1, కిషోర్ అనే ముద్దాన్ని ప్రవేశపెట్టండి. కిషోర్ అనే హ్యాండ్సమ్ బాయ్ కి ఫుల్లీ బియర్డ్ ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఫాదర్ కి, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి బియర్డ్ సరిగా లేదు. అది ఎలారా వెంకట్, నువ్వేమో వాళ్ళ ఫాదర్ కి, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి బియర్డ్ ఉంటేనే బియర్డ్ వస్తుంది, బియర్డ్ లేకపోతే బియర్డ్ రాదన్నావు, మరి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని మీరు అంటే, జెనెటిక్స్ అనేవి ఓన్లీ ఫాదర్ సైడ్ నుంచే కాదు, మదర్ సైడ్ నుంచి కూడా జెనెటిక్స్ వస్తాయి. ఇక్కడ మన హ్యాండ్సమ్ బాయ్ కిషోర్ కి వాళ్ళ ఫాదర్ జెనెటిక్ కాకుండా వాళ్ళ మదర్ వాళ్ళ జెనెటిక్ స్ట్రాంగ్ గా ఉండడం తోటి బియర్డ్ అనేది ఫుల్ గా వచ్చింది. ఇంకా మీరు కన్విన్స్ అవ్వడం కోసం ఇంకా అర్థమయ్యేలా చెప్తా. కిషోర్ వాళ్ళ మామయ్య లేదా వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఫాదర్ ఎవడో ఒక ముసలోడు పలానా జనరేషన్ లో కిషోర్ అనే హ్యాండ్సమ్ బాయ్ కి బియర్డ్ రావాలని స్ట్రాంగ్ జెనెటిక్ తో పుట్టుంటాడు. ఆ జెనెటిక్ వీడికి వచ్చింది అంతే. ఓకే, కేస్ నెంబర్ 2, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండే కేసు, కొంచెం కేర్ఫుల్ గా వినండి. అగైన్ మన హ్యాండ్సమ్ బాయ్ కిషోర్ మదర్ సైడ్ వాళ్ళ జెనెటిక్ స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఫాదర్ వాళ్ళ సైడ్ కూడా జెనెటిక్ స్ట్రాంగ్ గా ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంద్రా అంటే మన కిషోర్ కి బియర్డ్ అనేది సరిగా లేదు. ఇప్పుడు 2 ఫ్యామిలీ సైడ్ నుంచి జెనెటిక్ స్ట్రాంగ్ గా ఉన్న బియర్డ్ సరిగా రాలేదంటే కారణం ఏమై ఉంటది? అదే ఫ్యాక్ట్ నెంబర్ 2, టెస్టోస్టిరాన్. మీరు కన్ఫ్యూజన్ లో మర్చిపోయి ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 1 జెనెటిక్స్, ఫ్యాక్ట్ నెంబర్ 2 టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ అనేది తెలియని వాళ్ళకి ఇది ఒక ప్రైమరీ మెయిల్ హార్మోన్. ఈ హార్మోన్ వల్ల మన బాడీకి చాలా యూజ్ ఉంది, కానీ మెయిన్ గా బియర్డ్ విషయానికి వస్తే ఈ హార్మోన్ కి మన బియర్డ్ కి ఏంటి సంబంధం అంటే, ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ మన బాడీలో డీహైడ్రేట్ టెస్టోస్టెరాన్ గా మారి మన హెయిర్ కి, విచ్ మీన్స్ మన బియర్డ్ గ్రోత్ చేయడంలో కీ రోల్ అనేది పాటిస్తుంది ఈ డీహైడ్రేట్ టెస్టోస్టెరాన్ హార్మోన్. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ మన బాడీలో సరిగా లేకపోవడం వల్ల కూడా బియర్డ్ సరిగా గ్రోత్ అవ్వదు. జెనెటిక్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా టెస్టోస్టెరాన్ లెవెల్స్ లోగా ఉండి హైలో లేకుండా ఉంటే కూడా బియర్డ్ అనేది గ్రోత్ అవ్వదు. డోంట్ వరీ మ్యాన్, అందుకే నేనుంది. ఇప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ హైలో ఉండి జెనెటిక్స్ అనేవి స్ట్రాంగ్ గా లేకపోతే బియర్డ్ గ్రోత్ అవుతుందా అంటే అవ్వదు. బట్ జెనెటిక్స్ స్ట్రాంగ్ గా ఉండి టెస్టోస్టెరాన్ లెవెల్ తక్కువ ఉంటే ఖచ్చితంగా గ్రోత్ చేయగలం. అదేంటో చెప్పనా? చెప్పేస్తున్నా. ఎలా అంటే మన బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని హై చేసుకోవడమే. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ట్రస్ట్ మీ గాయ్స్, ఇట్ డెఫినెట్లీ వర్క్స్. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు బియర్డ్ లేని బియర్డ్ వాళ్ళు అండ్ ప్యాచీ బియర్డ్ వాళ్ళు జెనెటిక్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, బట్ బియర్డ్ లేదంటే టెస్టోస్టెరాన్ ని బిల్డ్ చేసుకోవడమే. టెస్టోస్టెరాన్ ని బిల్డ్ చేసుకోవాలంటే బేసిక్ గా చేయాల్సింది 2 పనులు. ఫస్ట్ 1, బేసిక్ ఫిజికల్ యాక్టివిటీస్. బ్రిస్క్ వాకింగ్, డైలీ 20 to 30 minutes మార్నింగ్ సన్ లైట్ లో నడవటం. పుషప్స్ డైలీ అట్లీస్ట్ 30 అయినా చేయడం. స్క్వాట్స్ డైలీ 30 అయినా చేయడం. అండ్ ఇవే కాక రన్నింగ్ అండ్ జంపింగ్ ఇలాంటివి చేయడం వల్ల కూడా నేచురల్ గా టెస్టోస్టెరాన్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇవన్నీ విన్నాక ఒకటి మాత్రం అనుకోకండి, ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.
ఏదైనా బిలీవ్ చేసి స్టార్ట్ చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి. సెకండ్ వన్, మెయింటైన్ ఏ గుడ్ డైట్. మీ డే ఆఫ్ లైఫ్ స్టైల్లో ఫుడ్ ట్రాకింగ్ అనేది ఏ విధంగా ఉంది? ఆ ఫాస్ట్ ఫుడ్ విత్ ఫ్రైడ్ రైస్ విత్ డబుల్ మసాలా, నూడిల్స్ విత్ ఎక్స్ట్రా సోయా చాస్ అండ్ వేడి వేడి పునుగులు, వేడి వేడి గారెలు విత్ కొబ్బరి చట్నీ అని ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది ఈ ఫుడ్ కంతా. అలా ఉందా? సూపర్ బెజవాడ పునుగల మజాక లోపల గుల్ల గుల్లగా భలే టేస్ట్ గా ఉన్నాయి. సూపర్. జోక్స్ అపార్ట్, టెస్టోస్టెరాన్ ని బిల్డ్ చేసుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీస్ ఎలాంటి కీ రోల్ పాటిస్తాదో డైట్ అంతకన్నా కీ రోల్ పాటిస్తుంది. మనకి బియర్డ్ గ్రోత్ అవడానికి కావాల్సిన ఫుడ్, ప్రోటీన్స్, విటమిన్ B1, విటమిన్ C, విటమిన్ E, విటమిన్ D, జింక్ ఇలాంటి ఒక పెద్ద లిస్టే ఉంది. ఈ లిస్ట్ లో న్యూట్రిషన్ టైప్ అర్థం కాకపోయినా ఫుడ్ సోర్స్ లో అర్థమయ్యేలా చెప్తా. అండ్ ఇది లో కాస్ట్ అండ్ ఇంట్లోనే దొరికేసే ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ. ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్రయారిటీ ప్రోటీన్ ఫుడ్ సోర్స్ వచ్చేసి నాన్ వెజిటేరియన్స్ కి ఎగ్స్, చికెన్, ఫిష్ అండ్ మటన్. వెజిటేరియన్స్ కి వచ్చేసరికి పన్నీర్, పీనట్స్ అండ్ సోయా చాంక్స్. సెకండ్ ప్రయారిటీ విటమిన్ B1. స్వీట్ పొటాటో అండ్ ఎగ్స్ లో కావాల్సినంత విటమిన్ B1 అనేది దొరుకుతుంది. థర్డ్ వన్ విటమిన్ C అండ్ విటమిన్ E. విటమిన్ C ఫ్రూట్స్ అన్నిట్లో కూడా ఈజీగా దొరికేసే విటమిన్ అది. గోవా, ఆరెంజ్ అండ్ ఆవకాడో విటమిన్ C హై లెవెల్ లో ఉంటాయి. అండ్ నట్స్ లలో విటమిన్ E అనేది అధికంగా ఉంటుంది. ఆల్మండ్స్, పీనట్స్ అండ్ విటమిన్ D. దీనికి సింపుల్ గా ఎవ్రీడే మార్నింగ్ ఒక 20 or 30 minutes నడిస్తే సరిపోతుంది. అండ్ ఇలా చేయడం వల్ల కూడా మన ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది అయితే రెండు కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతాము. చూసావా రెండు ఒకేసారి ఎలా కంప్లీట్ చేయించాను. మెయిన్ గా వీడియోలో స్టార్టింగ్ చెప్పినట్టు కీ పాయింట్ ఏదైతే ఉందో, కీ పాయింట్ ఈస్ పేషెన్స్ గా ఉండాలి. ఎలా అంటే 18 to 30 ఏజ్ వచ్చేంత వరకు కూడా మన బియర్డ్ గ్రోత్ అనేది గ్రోత్ అవుతానే ఉంటది. సో పేషెన్స్ తో ఉంటే ఖచ్చితంగా బియర్డ్ గ్రోత్ అవుతుంది. 24 ఏజ్ కి నాకు ఫుల్లీ బియర్డ్ రాలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే చరణ్ అన్న చిరుత మూవీ టైంలో చరణ్ అన్న ఏజ్ 22, బియర్డ్ చూస్తే ఫుల్లీ బియర్డ్ లేదు, జస్ట్ లైట్ బియర్డ్, లైట్ గా ఉంటది, డెన్సిటీ కూడా చాలా తక్కువ. రంగస్థల మూవీ టైంలోనే ఆ ఏజ్ లోనే చరణ్ అన్నకి ఫుల్లీ బియర్డ్ గ్రోత్ అయింది అండ్ బియర్డ్ డెన్సిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే పేషెన్స్ తో వెయిట్ చేసి పై చెప్పిన లిస్ట్ అన్ని ఫాలో అయితే బేసిక్ డీసెంట్ రిజల్ట్స్ అనేవి అబ్జర్వ్ చేయవచ్చు. మెయిన్ గా వీక్లీ 3 times షేవ్ చేసేవాళ్ళు అండ్ మార్కెట్ లో దొరికే బియర్డ్ ఆయిల్స్ యూజ్ చేసేవాళ్ళు దయచేసి ఆపేయండి. అవి యూజ్ చేయడం వల్ల మీకు బియర్డ్ గ్రోత్ అవడమే కాదు, అసలు రాకుండానే పోతుంది. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మేము చేయాలంటే మాకు మీ నుంచి చాలానే సపోర్ట్ కావాలి. సో ఈ వీడియోకి 1 like, 1 comment, hit that subscribe button. Take care, see you soon, bye bye.